అండి మా పిల్లలు ఈరోజు గంగిరెద్దు ఆట చాలా ప్రాచీనమైనదని ఎలా చెప్పగలరు? దీనికి జవాబుని విత్ యాక్షన్ తో చెప్తారు. అమ్మా, గంగిరెద్దు ఆట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలరు? చెప్పండి. ఒకసారి శివలింగాన్ని గజాసురుడు మింగేశాడు. శివుడి గురించి పార్వతీదేవి వినాయకుడు బాధపడ్డాడు. విష్ణుమూర్తి కలిశాడు. విష్ణుమూర్తి గంగిరెద్దు ఆట ఆడించేవాడుగా మారాడు. నందీశ్వరుడి చేత గజాసురుడి ముందు గంగిరెద్దు ఆటను ఆడించాడు. గజాసురుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆనందంతో పరమేశ్వరుడు కావాలంటాడు. గజాసురుడు సరే అంటాడు. నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చాడు. ఎట్లా చీల్చినాడు చూపండి. సైడ్కి నందీశ్వరుడు గజాసురుని పొట్టలు ఎలా చీల్చాడో మళ్ళీ చూపిండమ్మా. చీల్చినది ఎలా, ఏం, దేనితో చీల్చినారు? ఆ. తర్వాత శివుడిని తెచ్చాడు. అప్పటి నుంచి పూర్వకాలంలో రాజులు రాణులు కూడా గంగిరెద్దు ఆట ఆహ్వానించారు. ఇదంతా ప్రాచీనమైనదని చెప్పారు. అర్థమైందా? దీనిని బట్టి మనకి గంగిరెద్దు ఆట అనేది ప్రాచీనమైనదా ఆధునికమైనదా? ప్రాచీనమైనది అంటే అర్థమేమి? పూర్వకాలం నుండే మనకు ఈ గంగిరెద్దు ఆట అనేది ఉందన్నమాట. కానీ నేడు ఉందా గంగిరెద్దు ఆట? ఏమైపోయింది? కనుమరుగైపోయింది. కనుమరుగవడం అంటే ఏమి? కంటికి కనిపించకుండా పోవడం. బాగా చేసినారు కదా? బాగా చేసినారా పిల్లలు? మీరు చేస్తారా ఇప్పుడు అందరు కలిసి? రండి. ఇప్పుడు అందరు కలిసి చెప్తారా? చెప్పండి మా. పార్వతీదేవి
కాబట్టి గంగిరెద్దు ఆట ప్రాచీనమైనదని చెప్పవచ్చు.